వచ్చేస్తారంతే, పుట్టుకొస్తారా ఈ కాకపోతే ఏంటంటే సర్వైవల్ కష్టం. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే రేపు పొద్దున ఫ్యూచర్ లో కూడా ఉనికి కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్ చేస్తారు. అంటే ఇప్పుడు టెక్ శంకర్ లాంటి వాళ్ళని లేపేసిన తర్వాత వాళ్ళకి కనీసం ఇప్పుడు ఆయుధ సామాగ్రి లాంటిది కావాలన్నా సో ఒక సోర్స్ అయితే మిస్ అవుతున్నారు కదా. సీన్ ఏం లేదండి, ఇంతకుముందు మందు పాత్రలో ఇదే దాని పేరు ఏంటది, నేను అప్పట్లో చేసింది టెక్ మధు అనుకుంటా అప్పుడు, ఏది రాకెట్ లాంచర్లు చేసినాడు, అతను చనిపోతే ఆగిందా? వీళ్ళు ఒక్కళ్ళే మనకు కనిపించేది, బయటకు కనిపించేది ఒక బ్యాచ్నే ఉంటది, లోపల మామూలుగా ఉండేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు లేనప్పుడు వాళ్ళందరూ మావోయిస్టులుగా ఇక యాక్టివిటీ యూనిఫామ్లు వేసుకుని తిరగరు. ఊళ్ళల్లో ఎవడ వ్యాపారాలు చేసుకోవడము, లేకపోతే కొట్లలు చిల్లర కొట్లు పెట్టుకుని నడుపుకోవడం అట్లా బతికేస్తూ ఉంటారు. మళ్ళీ ఒక పవర్ఫుల్ లీడర్ తయారైనప్పుడు మళ్ళీ చేరతారు. అక్కడ ఏదైనా పబ్లిక్ లో ఒక నెగిటివిటీ వస్తే, వాస్తవంగా మనకేంటంటే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ బాక్సైట్ గనులు ఇట్లాంటి వాటి వలన ఇదివరకు వ్యతిరేకత ఉండేది. ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకుని నక్సలైట్లు బాగా సక్సెస్ అయ్యారు. ఆ బాక్సైట్ నుంచి వచ్చే ఆదాయం, కూలి పని, ఉపాధి పని వాళ్ళకే దొరికేటట్టు వీళ్ళు చేసేటప్పటికి నక్సలైట్లే పక్కన పెట్టేశారు జనం. అట్లా మారిపోతుంటాయి. ఉనికి అయితే కోల్పోయే ప్రమాదం ఉండదేమో, టోటల్ గా ఉనికి కోల్పోవడం అనేది. కాకపోతే ఇప్పుడు దాకా జరిగినట్టు ఏది 70 మందిని చంపేయడం, 100 మందిని చంపేయడం, 10 మందిని చంపేయడం